నిద్ర లేస్తే అదే ముచ్చట, నిద్ర లేస్తే అవే ఏం చేయాలి ఇవ్వాలా, ఏం కథ ఇవ్వాలా, ఏం ఎంటర్టైన్మెంట్ చేయాలి, మందికి ఏమి ఇవ్వాలి, మంచిది ఏమి ఇవ్వాలి. ఒక 4 నెలలు అయితే అట్లే ఉన్నాం అన్న. నిజంగానే అంటే షూటింగ్లో కూడా వాళ్ళు ఏదో హీరో అని మళ్ళీ లేకపోతే డైరెక్టర్ అని ఆ ఫీలింగ్స్ ఏం లేకుండా ప్రతి పని అంటే అవసరం ఉంటే వేరే పనులు కూడా వాళ్ళు చేసుకుంటూ తను ఆ ట్రాక్లో ఉంటూ వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ తీసుకొచ్చిండు. ఆ డిఓపి శ్రీకాంత్ అన్న కూడా వీళ్ళకి మంచిగా తోడైపోయిండు. వీళ్ళు ముగ్గురు ఎంతసేపు దీని మీదనే ఒక చర్చ, దీని మీద ఆ గ్యాప్ ఉందంటే దాని గురించి ఆలేదు, వేరే లోకం లేదు. వాళ్ళు ఏడుస్తుంటే అన్నట్టు మా చుట్టూ ఉన్న మనుషులే కానీ వాళ్ళందరినీ మేము చూసుకున్నప్పుడు మేము ఫీల్ అవుతున్నాం. తెర మీద అరే మన ఫోటో మన అదే అంత మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళకు ఒక ఆయన కో డైరెక్టర్ పనిచేసిండు రాములు తాత అని చెప్పి చేసాం. 15 ఏళ్ళ ఈ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళ నుంచి నానా తిప్పలు పడుతున్నాయి. ఆయన ఒక దగ్గర ఆయన పేరెత్తే బాగుండు, ఆయన పేరెత్తే బాగుండు, చిన్న పేరు వచ్చినా బాగుండు అని ఆయన దీంట్లో పెద్ద రోల్ చేసిండు. ఏది చచ్చిపోతే బాగుండు, వీరికి చచ్చిపోయిన అయిపోతుంది నేను. రాములు తాత ఫస్ట్ ఎపిసోడ్ లో మన ఈ కాగితాలు ఇచ్చి అరే ఇవి కాపాడరా అని చెప్పి రాసిచ్చిపోతారు ముసలి రాములు మన ఈ మోతవారి ఫ్రెండ్. మీరు దాపుతారు చూడు, మోతవారికి దోస్తు కాఫీ ఉంటే లోపల పోయి పెట్టేలా చేయి పెడతారు మీరు, ఆయన్నే కదా. అవు నాకు అట్లనే బలగంలో పెద్ద మనిషి లేకనే కొట్టిండు ఆయన. లుక్ కూడా సేమ్ సుధాకర్ తాత లెక్కనే అట్లనే ఉన్నది. ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆయన ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ. కానీ నాకు చూసినప్పుడు ఏమనిపించిందంటే అరే మనం మై విలేజ్ షో తోటి మనం అందరం కలిసి ఒక దగ్గర వర్క్ చేసుకోవడం అదృష్టమేరా బాబు. ఎందుకంటే వెనుకాల గింత కష్టాలు, ఒక 15 సంవత్సరాల పాటు ఒక దానిలో యాక్ట్ చేయడానికి అన్ని కష్టాలు పడుతున్నా తను. అరే ఏంద్రా బాబు ఎట్లు ఇంత అదుందా మనం. చాలా మంది ఉన్నారే, నువ్వు నిజంగా నువ్వు ఇంకా తీయగలుగుతావు. మేము షూటింగ్ పోయినప్పుడు జనగాం పోలే అన్న, రామగుండ పోయినప్పుడు వాళ్ళు ఇంకా అప్పుడు నాటకాలు వేసేటోళ్ళు పద్యాలు మోనో యాస్కెన్లు పట్టుకొని తిరుగుతురు పెద్ద మనుషులు. ఆయన కూడా ఇచ్చిర్రు కొన్ని, నువ్వు వేయగలుగుతావు చేయగలుగుతావు. ఎందుకంటే ఏమి లేని ఫోరలను కూడా ఒక బ్యాచ్ పెట్టి వాళ్ళకు ఒక డైలాగ్ పెట్టినావు. నాకు అందుకే నాకు తమిళనాడు సినిమా చూసినట్టు అనిపించింది.